ఉన్నారు. ఆయన ఎప్పుడైనా నోరు విప్పి మాట్లాడితే ఆ రోజులలో సూరి నాగమ్మ గారు వెంటనే వ్రాసుకొని వాళ్ళ సోదరుడికి ఉత్తరం ద్వారా తెలియచేస్తే అవన్నీ సూరినాగమ్మ గారి లేఖలు అన్న పేరుతో వచ్చినటువంటి పుస్తకం చాలా చాలా గొప్ప పుస్తకం. రమణులు చెప్పినటువంటి ఒక్కొక్క మాట, భక్తి అంటే ఏమిటి, ప్రసాదం అంటే ఏమిటి, అసలు అనుష్ఠానం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, తనను తాను గుర్తెరగడం అంటే ఏమిటి, తనను తాను తెలుసుకోవడం ఏమిటి అన్న విషయంలో రమణులు చెప్పినటువంటి మాటలు లోకానికి అంతటికీ గొప్ప సందేశములు. ఆయన ఎప్పుడూ వెలిగేటటువంటి గురువు. ఆ దీపాలు నిధనం కావు. మిగిలిన దీపాలు మనం వెలిగించిన లౌకికమైన దీపాలు కొండెక్కిపోతాయి, కానీ వాళ్ళు మాత్రం కొండెక్కిపోవడం అన్న మాట అన్వయం కాదు. వాళ్ళు అందించినటువంటి వాంగ్మయ రూపంలో వాళ్ళు శాశ్వత స్థాయిని పొందారు. గురువు అన్న మాటకి ఎంత గౌరవాన్ని ఈ లోకంలో ఇచ్చారంటే, దీపం పేరు చెప్పేటప్పటికి గౌరవిస్తారు. దీపం వెలిగించారు అంటే దీపం దగ్గర పసుపో కుంకుమో అక్షతో పువ్వో పెట్టి నమస్కారం చేస్తారు. అంత మంగళప్రదం దీపం. దీపం ఎంత మంగళప్రదమో గురువుగారు కూడా అంత మంగళప్రదుడు. సాక్షాత్ పరిపూర్ణ అవతారం. నారాయణుడు ఈ భూమి మీద తిరుగాడినటువంటి అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారంలో కుచేలుడితో మాట్లాడుతూ భాగవతంలో దశమస్కంధంలో తన గురువైనటువంటి సాందీపని మహర్షిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట అంటాడు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. కృష్ణ పరమాత్మ అంతటి వాడు, ఆయనే జగద్గురువు. జగద్గురువైనటువంటి కృష్ణుడు తన గురువు గురించి మాట్లాడుతూ ఎంత గొప్పగా మాట్లాడాడో అర్థం చేసుకుంటే, గురువులకు ఈ దేశంలో ఎంత గౌరవం ఇచ్చారో, ఎంత గొప్ప దీపాలుగా, మంగళ దీపాలుగా వాళ్ళని చూశారో అర్థమవుతుంది.